కేటీఆర్ పాదయాత్ర ప్రకటనపై కవిత కౌంటర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన పాదయాత్రపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న సమయంలో ప్రజల్లో కనిపించని వారు ఇప్పుడు పాదయాత్ర పేరుతో ప్రజలను కలవడం ఆశ్చర్యకరమని సెటైర్ వేశారు. కవిత మాట్లాడుతూ శనిదోష నివారణ కోసం తాను వారణాసి వెళ్లి పూజలు చేసినట్టు తెలిపారు. తాను ఏర్పాటు చేయబోయే పార్టీ విజయవంతం కావాలని కోరుకున్నానన్నారు. అలాగే బీఆర్ఎస్కు చెందిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని వెల్లడించారు. అయితే వారి పేర్లు చెప్పేందుకు నిరాకరించారు. మొదట బీఆర్ఎస్ను టార్గెట్ చేసిన తాను ప్రస్తుతం అధికార పార్టీపై దృష్టి పెట్టినట్లు కవిత పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యత అధికార పార్టీదేనని, సమస్యల ఆధారంగా బీఆర్ఎస్ను కూడా విమర్శిస్తానన్నారు. ఇక ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు కేటీఆర్ ఏప్రిల్ 12న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.